అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ స్పెషల్గా ఈరోజు నేను మీకు పులావ్ విత్ మటన్ కుర్మా చూపించబోతున్నానండి. ఈ పులావ్ రైస్ కుక్కర్లో చాలా సింపుల్గా చేసుకునేలా చూపిస్తున్నాను. బ్యాచిలర్స్ సైతం ట్రై చేయొచ్చు అనమాట. అలాగే ఈ మటన్ కుర్మాని ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. ఎంత తిన్నా తనివి తీరదండి, అంత బాగుంటుందన్నమాట. మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు సైతం ఈ మటన్ కుర్మా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, పరోటాలోకి, దోశలోకి, ప్లెయిన్ రైస్లోకి, దేంట్లోకైనా ఈ మటన్ కుర్మా అద్దిరిపోతుంది. నేనైతే పులావ్లో చేసేసాను. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా పులావ్ చేసేసుకుందామండి. ఒక మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, ఒక 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఏదైనా ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో మినిమం బేసిక్ మసాలాలు అంటే లవంగ, మొగ్గ, యాలుక్కాయ, బిర్యానీ ఆకు వేసేసి అవి కొంచెం చిటపట్లాడాక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని, 1 టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. జీడిపప్పు కూడా వేసుకోండి. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నేను 2 గ్లాసుల రైస్ని పులావ్గా వండుతున్నానండి, సో 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆ మిగిలిన మసాలాన్ని ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా బగారా రైస్ చేసేసుకోవచ్చండి. ఈ మసాలాని, ఈ ఉల్లిపాయని మొత్తం బాగా ఫ్రై చేసేసేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసేసేయండి. ఈ ప్రాసెస్ మీకు డీటెయిల్గా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉంటాను, సో మీకు ఒకసారి చూపించేద్దామని చెప్పేసి వీడియో తీసానమాట. ఇప్పుడు ఈ మసాలాని రైస్ కుక్కర్లో యాడ్ చేసేసేయండి. రైస్ కుక్కర్లో ఆల్రెడీ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ కడిగి 2 గ్లాసులకి 3 గ్లాసులు చొప్పున వాటర్ యాడ్ చేసి కొంచెం ఉప్పు కూడా వేసి పక్కన పెట్టేశాను. ఇందులో ఈ మసాలాని వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేసేయండి. ఈ రైస్ ఉడికిపోతుందనమాట. ఇది ఉడికేలోపు మనం మటన్ కుర్మా చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇలా కుక్కర్ గిన్నె పెట్టేసి ఇందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లవంగాలు వేసేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్స్, మసాలాని ఫ్రై చేసుకోండి. మరి ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక 1/2 కేజీ మటన్ బాగా శుభ్రంగా కడిగి వేసేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఆ ఆయిల్లో, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలో ఈ మటన్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మటన్ కుర్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మటన్ మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇలా సిమ్లో, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలాని ఫ్రై చేసేసి తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఈ మటన్ని ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి ఆ మటన్ ఉడికే వరకు విజిల్స్ రానివ్వండి. ఈ విజిల్స్ వచ్చేలోపు ఈ కర్రీలోకి ఒక గ్రేవీ రెడీ చేసుకుందామండి. ఈ రైస్ కుక్కర్లో పులావ్ ఉడకడం కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. మీకు కావాలనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మూత పెట్టేసి దీన్ని ఇంకా వదిలేసేయండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 15 నుంచి 20 వరకు జీడిపప్పు, ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక సగం గుప్పెడు పుదీనా వేసేసి 1/2 కప్పు పెరుగు కూడా వేసేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ గ్రేవీతో మటన్ కుర్మా మంచి టేస్ట్ వస్తుందండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట మటన్ కుర్మా అనేది. కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయండి. మూత తీసి చూశాను, మటన్ కూడా ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఉడకకపోతే ఇంకో విజిల్ రానివ్వండి. ఉడికితే గనక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ పేస్ట్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ పేస్ట్ని బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో
మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, పెరుగులో ఇంకొంచెం వాటర్ వస్తుందన్నమాట. మరొక వైపు రైస్ కుక్కర్లో రైస్ కూడా, ఈ పులావ్ కూడా రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా సింపుల్గా చేసేయచ్చండి ఈ పులావ్ని. ప్రతి సండే చేయాలన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు అనమాట, అంత ఈజీగా చేసేయచ్చు. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మరొక వైపు ఈ మటన్ చూసేద్దాము. ఇది కూడా బాగా ఉడికిపోయిందండి. చూడండి బాగా దగ్గర పడింది. నాకు ఈ మాత్రం గ్రేవీ కావాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కావాలనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను కొత్తిమీర చాలా వేశాను కాబట్టి ఇంకా వేయలేదనమాట. ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా ఉప్పు తగ్గితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతేనండి, పులావ్ విత్ మటన్ కుర్మా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. 30 మినిట్స్లో చేసేయచ్చండి ఈ పులావ్ని, ఈ మటన్ కుర్మాని. అంత ఫాస్ట్గా అయిపోతుందనమాట. మనకి టైం లేనప్పుడు, అలాగే ఎవరైనా అనుకోకుండా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా 30 మినిట్స్లో రెడీ చేసి అలా పెట్టేసేయండి. వాళ్ళు ఖచ్చితంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారండి, ఇంత ఫాస్ట్గా చేసేసారా అని చెప్పేసి. మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేస్తారు కదా. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.